బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శౌర్య రోడ్డు మీద కూర్చొని ఇక ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇలాగే శౌర్య జరిగిన విషయాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. తనని రామలక్ష్మి అసహించుకోవడం, జీవితంలో తన ముఖం చూడనని చెప్పడం, ఇంకా అందరూ కూడా తనని తిట్టడం, ఇవన్నీ కూడా శౌర్య తలుచుకొని చాలా ఫీల్ అవుతాడు. నేనెవరి కోసమైతే ఇవన్నీ చేశానో వాళ్ళకి కూడా నేను అవసరం లేదు. అలాగే ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన అమ్మాయిని కూడా నేను వాళ్ళ కోసం దూరం చేసుకున్నాను. నా జీవితంలోనే ఎప్పుడూ సంతోషం అనేది ఉండదు. అందుకనే నేనెవ్వరిని కూడా నా దగ్గరికి తీసుకోకూడదు అనుకున్నాను. కానీ రామలక్ష్మిని ప్రేమించాను. అనవసరంగా తనని ప్రేమించి తప్పు చేశాను. ఈరోజు ఇంత బాధని అనుభవిస్తున్నాను. చిన్నతనంలో నా తల్లిని పోగొట్టుకున్నప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. నాన్న నాకు దూరమైనప్పుడు కూడా నేను చావాలని అనుకోలేదు. కానీ ఈరోజు రామలక్ష్మి దూరం అయ్యేసరికి బ్రతకడం కూడా కష్టంగా అనిపిస్తుంది. నిజంగా నేను చచ్చిపోవడమే మంచిదనిపిస్తుంది అని చెప్పేసి ఇక శౌర్య తనలో తాను చాలా బాధపడుతూ ఇక మందు తాగి రోడ్డు మీద తాగి అటు ఇటు ఊగిపోతూ ఇక వచ్చే వాహనాలను కూడా చూసుకోకుండా రోడ్డు మీదే నడుచుకుంటూ వెళ్తుంటాడు శౌర్య. రామలక్ష్మి తన స్నేహితురాలు ఇద్దరు కూడా కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఇక రమ పాపం కోచ్ సారు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇక ఆయన గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ నా దగ్గర డిస్కస్ చేయమాకు. అవును, ఈ జన్మలో మళ్ళీ ఆయన పేరు కానీ ఆయన ముఖం కొని చూడాలని అస్సలు అనుకోవట్లేదు. ఇంకెప్పుడు కూడా ఆయన పేరు నా దగ్గర తీసుకురామాకు అని రామలక్ష్మి అంటుంది. ఇంతలోకి శౌర్య అప్పుడే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఇక చాలా వెహికల్స్ శౌర్య ఎదురుగా వస్తూ ఉంటాయి. అప్పుడే రామలక్ష్మి శౌర్యని చూస్తుంది. ఇదేంటి సార్ ఏంటి ఇలా వస్తున్న వెహికల్స్ కూడా చూసుకోకుండా అలా నడుస్తున్నారు? సార్కి ఏమై ఉంటుంది అని చెప్పి రామలక్ష్మి అనుకుంటుంది. ఏ రామ, అటు చూడు, కోచ్ సార్. సార్ ఏంటి వెహికల్స్ని చూసి కూడా అలా వచ్చేస్తున్నారు? రమ, ఏంటి అలా చూస్తున్నావు? సార్ ఒకసారి నిన్ను ప్రాణాలతో కాపాడారు, మర్చిపోయావా? ఆ రోజు నువ్వు కొండ మీద నుంచి పడిపోబోతుంటే ఇప్పుడు కూడా సార్ అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు, చూస్తూ ఊరుకుంటావా ఏంటి అని అనగానే ఇక రామలక్ష్మి చాలా స్పీడ్గా శౌర్య దగ్గరికి వెళ్తుంది. శౌర్య ఎదురుగా వస్తున్న కార్ని ఢీకొట్టబోతూ ఉంటే వెంటనే శౌర్య చేపట్టుకొని పక్కకి లాగి పడేస్తుంది. ఇక శౌర్య అక్కడే కూర్చొని మధ్యలో రామలక్ష్మిని చూస్తాడు. రామలక్ష్మి, నువ్వు నన్ను కాపాడావా? నమ్మలేకపోతున్నాను. జీవితంలో నా ముఖం చూడనన్నావు, నన్ను చచ్చిపోమని చెప్పావు, అలాంటిది నువ్వు నన్ను కాపాడావా? రామలక్ష్మి, ఇదంతా నిజమేనా? నిజమే సార్, జీవితంలో మీ ముఖం చూడాలనుకోలేదు. అలాగే మీరు చస్తే బాగుండు అనుకున్నాను. కానీ నేనే మిమ్మల్ని కాపాడాను. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఒకప్పుడు ప్రేమించిన మనిషిగా నా ప్రాణాలను మీరు నన్ను కాపాడారు. ఆ కృతజ్ఞత భావంతో ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను. ఏంటి సార్ ఇదంతా? అసలు మీరు ఇలాగే కదా ఉండేవారు, కానీ నా ముందు నటించారు. నటన మొత్తం బయట పడిపోయేసరికి ఇక మీ అలవాట్లని బయట పెడుతున్నారా? అది కాదు రామలక్ష్మి, నేను చెప్పేది చూడండి సార్. నేను మిమ్మల్ని కాపాడింది కేవలం మానవత దృక్పథంతోనే, అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఏంటి సార్ ఇలా తాగేసి రోడ్డు మీద పడి ఇదంతా చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి జాలిపడి మీ ప్రేమని నమ్ముతాననుకుంటున్నారా? మిమ్మల్ని నమ్ముతాననుకుంటున్నారా? జీవితంలో అది జరగదు. అయినా మీ కుటుంబం మీద ద్వేషంతో నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా? అయినా మీలాంటి అన్నయ్య ఎవ్వరికీ ఉండకూడదు. అవును, ఇప్పటికైనా మనిషిలాగా మారండి, మనిషిలా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పి రామలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శౌర్య ఇక రామలక్ష్మి అన్న మాటలకి చాలా ఫీల్ అవుతాడు. ఇంకా ఒక పక్కన ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా పొలం దగ్గరికి బయలుదేరతారు. ఇక ఆద్య ఏమో అచ్చం చారు లాంటి డ్రెస్ వేసుకొని సేమ్ చారులాగే రెడీ అవుతుంది. ఇక శ్రీను, ఆద్య అచ్చం చారులాగే కనిపిస్తున్నావు. అవును, ఇప్పుడు ఖచ్చితంగా పిన్ని నిన్ను చూసిందంటే ఆద్య అనే అనుకుంటుంది సీను అంటాడు. ఇక ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా కలిసి ఇక్కడికి బయలుదేరతారు. ఇంతలోకి పద్మ శివరాంకి క్యారేజ్ ఇస్తుంది. ఇక శివరాం, ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు చెప్పు అని వెనకాలనే, అది కాదండి, చారు మధ్యలో కనిపిస్తే. అవునులే, మీ ఇద్దరికి మాటలు ఎక్కువ పని తక్కువ కదా. సరే కానీ నేను భోంచేస్తూ ఉంటాను, నువ్వు వంతలోకి వెళ్ళి పొలంలో కూలీల్ని చూస్తూ ఉండు. సరేనండి, అలాగే చూస్తాను అంటూ పద్మ ఇక పొలంలోకి వచ్చి కూలీల్ని చూస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే సీను
ఆద్యని వెనక నుంచి చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అది చూసిన పద్మ, ఇదేంటి చారునా ఆద్యనా, సీను ఏంటి పొలం దగ్గర చేపట్టుకొని తీసుకెళ్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది, ఏంటో తెలుసుకోవాలి అని పద్మ వెనకాలే నడుచుకుంటూ వెళ్తుంది. సీను కూడా కావాలని పద్మకి కనిపించే విధంగానే ఆద్యని తీసుకెళ్తూ తమ ప్లాన్ సక్సెస్ అయిపోయిందన్నట్టుగా సైగ చేస్తాడు. ఇక అక్కడ ఆగి, ఏ చారు, ఏంటి నువ్వు ఆద్యల డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నేను నిన్ను కనిపెట్టాలని అనుకుంటున్నావా, కనిపెట్టేశాను అని అంటాడు. ఆహా, అంటే ఇది చారుని అన్నమాట, సర్లే వాళ్ళిద్దరి మధ్య నేనెందుకు అని పద్మ అనుకుంటుంది. ఇంతలోకి సీను, ఏ చారు, నాకంతా తెలుసు, నువ్వే కదా ఆ రోజు మంటల్లో ఆద్యని తోసింది, నాకంతా తెలుసు అని వెనకాలనే ఒక్కసారిగా మా షాక్ అయిపోతుంది. ఇదేంటి సీనుకి ఈ విషయం ఎలా తెలిసిపోయింది అని చెప్పి అనుకుంటుంది. ఇక ఇంతలోకి చారు, ఏంటి బావా, నీకు తెలిసింది అన్నంత మాత్రాన అది నిజమైపోతుందా ఏంటి, ప్రూఫ్స్ కావాలి, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా చెప్పు అని వెనకాలనే, ఆ ఉంది, ప్రూఫ్ నా దగ్గర ఉంది, ఆ ప్రూఫ్తో మావయ్య ముందు ఆద్యని నువ్వే మంటల్లోకి తోసావని ప్రూవ్ చేస్తాను అని సీను అంటాడు. వెంటనే చారు, ఆగు బావా, అసలు ఆద్యని నన్ను తోయమని చెప్పిందే పిన్ని, అవును అలా అనేసరికి ఒక్కసారిగా అక్కడే ఉన్న పార్వతి షాక్ అయిపోతుంది. ఇంకా చారు ఏమో, అవును బావా, నన్ను ఆద్యని మంటల్లోకి తోయమని చెప్పింది మా పార్వతి పిన్ని, అందుకే అలా చేశాను అని అంటుంది. ఒక్కసారిగా సీను ఆ మాటలు విని షాక్ అవుతాడు. అవునా, ఇప్పుడే మావైతే వెళ్ళి పార్వతి పిన్ని పని చెప్తాను, నా ఆద్యని చంపాలనుకున్న పార్వతి అత్తని అస్సలు వదిలిపెట్టను, ఇప్పుడే ఇప్పుడే ప్రాణాలు తీస్తాను అంటూ సీను చాలా ఆవేశంగా నేను వెళ్ళిపోగానే పార్వతి గబగబా అక్కడికి వచ్చి, ఏ చారు, అసలు నిన్ను చంపింది ఆద్యని చంపమని చెప్పింది నేనని చెప్తావా, ఆద్యని మంటల్లో తోసింది నువ్వు, అలాగే లైట్ ఆఫ్ చేయమంది మా వదిన, అలాంటిది నువ్వేంటి నా మీద చెప్తున్నావు అని చెప్పి వెంటనే ఆద్యని వెనక్కి తిప్పుతుంది. ఒక్కసారిగా ఆద్యాన్ని చూసి పద్మ షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఆద్య, పిన్ని, ఇప్పుడే ఇదంతా నేను పెదనాన్నతో చెప్తాను, అవును నువ్వు చేసిందంతా పెదనాన్నకి చెప్పేస్తాను అని చెప్పి ఆద్య పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన పార్వతికి ఏమీ అర్థం కాదు. ఇక ఆద్య ఏమో రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉంటే ఇంతలోకి కొంతమంది ఆ రౌడీలు ఆద్యని చుట్టుముడతారు. ఇక ఒక్కసారిగా ఆద్య, ఎవరు మీరు అని అంటుంది. నేనెవరో తర్వాత చెప్తాం, ముందు మాతో వస్తావా ఈడ్చుకు వెళ్ళమంటావా అని వెనకాలే ఆద్య, అసలు ఎవరు మీరంతా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఇంతలోకి ఆ రౌడీలు చారు వాళ్ళ నాన్న పంపించి ఉంటాడు. ఎందుకంటే చారు వాళ్ళ నాన్న పొలం దగ్గరికి వస్తాడు. సేను అలాగే ఆద్య ఇద్దరు కూడా బైక్ మీద రావటం ఇక తను చూస్తాడు. ఎలా అయినా సరే ఆద్య మీద అటాక్ చేయాలి అనుకుంటాడు. ఇంతలోకి ఆద్య పార్వతి దగ్గర నిజం రాబట్టిన విషయం తెలుసుకొని ఇక ఆద్యని కిడ్నాప్ చేయించడానికి రౌడీలని పంపిస్తాడు. ఇక ఆ రౌడీ నుంచి తప్పించుకోవడానికి ఆద్య పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంతలోకి సీను అక్కడి నుంచి చాలా దూరం ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు. ఇక ఆద్య సీను సీను అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఆద్య మీద కత్తి తీసుకొని ఒక అతను వస్తూ ఉంటే వెంటనే రఘురాము అతనికి అడ్డుగా వెళ్ళి అతన్ని బాగా కొడుతూ ఉంటాడు. అది చూసిన ఆద్య చాలా సంతోషపడుతుంది. చారు వాళ్ళ నాన్న అయితే, బాబోయ్, ఇప్పుడు కనుక ఈ రఘురామ్ నన్ను చూశాడంటే ఇంకైపోయానే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోకి రఘురామ్ ఆ రౌడీలందరినీ కొట్టి ఆద్యాని కాపాడి ఇక ఆద్యని, అమ్మ ఆద్య, అసలు ఎవరు వాళ్ళంతా, ఏమైందమ్మా, నీకేం కాలేదు కదా, నాకేం కాలేదు పెదనాన్న అని ఆయాసం పడుతూ ఉంటుంది. సరే అమ్మా, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం పదా అని చెప్పి రఘురామ్ ఆద్యని తీసుకొని ఇక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి సీను, జానకి, ఇంట్లో అందరూ కూడా, ఏమైందండి ఆద్య, ఏమైందమ్మా అలా ఉన్నావు, మీ చేతికి ఏంటండి గాయం అని అంటూ ఉంటే ఇక రఘురాము నా ప్రశ్న అడగాల్సింది ఆద్యని, ఆద్య మీద కొంతమంది రౌడీలు చంపడానికి చూశారు అని అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే చారు కూడా అక్కడికి వస్తుంది. ఈ ఆద్య ఏంటి నాలాగే సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంది అని చెప్పేసి ఇక చారు కూడా అనుకుంటుంది. ఇంతలోకి ఆద్య, పెదనాన్న, ఆ రోజు నన్ను మంటల్లో తోసేసింది ఎవరో కాదు చారునే అని అంటుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, శివరాం కూడా ఇంటికి వస్తారు. రాగానే శివరాం, ఏమైందన్నయ్య, అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పావు, ఏం జరిగింది అని వెనకాలే ఇక ఆద్య, ఎందుకు రమ్మన్నానంటే బాబాయ్, పార్వతి పిన్ని ఒక విషయం గురించి చెప్పాలి, అవును పొలంలో పార్వతి పిన్ని నాతో
నిజం చెప్పింది. నన్ను మంటల్లోకి తోసింది చారునే అని. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? చెప్పు అని అనగానే ఇంకా పార్వతి, అవును, ఆ రోజు చారునే పద్మావతిని లైట్లు ఆఫ్ చేయమని చెప్పింది. ఇక పద్మావతిన లైట్లు ఆఫ్ చేసినాక చారు ఆద్యని మంటల్లో తోసేసింది అన్న నిజాన్ని చెప్తుంది. ఒక్కసారిగా ఆ నిజం విన్న ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రఘురామ్ అయితే, ఏంటి ఈ పని చేసింది నువ్వా అని అనగానే జానకి చాలా ఆవేశంగా చారు చంప పగలగొడుతుంది. అన్యాయంగా ఆద్యని పొట్టన పెట్టుకోవాలని చూసావా? ఆద్యని చంపాలని చూసావా? ఆద్య అంత తప్పు ఏం చేసింది? తను ప్రాణంగా ప్రేమించిన సీనుని నీకిచ్చి పెళ్లి చేయటమా ఆద్య చేసిన తప్పు? చెప్పు, ఆద్యని ఎందుకు చంపాలనుకున్నావు అని ఒక్కసారిగా చారుని నిలదీస్తూ ఉంటే చారు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో